రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది. 24 గంటలుగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు శ్రేణుల నిర్బంధం కొనసాగుతుండగా ప్రజాపాలన ఉద్యోత్సవాలు ఓవైపు, ప్రశ్నించే గొంతుకల అణిచివేత మరోవైపు సాగుతుంది. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులపై తెలంగాణ సమాజం మండిపడుతుంది. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హరీష్ రావు ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో చుట్టుముట్టడమే గాక వచ్చిపోయే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది. 24 గంటలుగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు శ్రేణుల నిర్బంధం కొనసాగుతుంది. ప్రజాపాలన విజయోత్సవాలు ఒకవైపు, ప్రశ్నించే గొంతుకల అణిచివేత మరోవైపు సాగుతుంది. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులపై తెలంగాణ సమాజం మండిపడుతుంది. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హరీష్ రావు ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో చుట్టుముట్టడమే కాక వచ్చిపోయే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.